మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటుంటారు. అప్పుడు ముఖ్యమంత్రి వస్తే ఈ కొండ చెట్లన్నీ నరికేయాలి, పరదాలు కట్టేయాలి, బలవంతంగా ఊర్లో ఉండడందరినీ మీటింగ్ తీసుకురావాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. మీ ఊర్లో మీటింగ్ అయితే ఈ ప్రాంతంలో అందరినీ పట్టుకొస్తాడు జిల్లా. అవసరమైతే మొత్తం ఒక 6-7 జిల్లాల్లో మనుషులు తీసుకొచ్చే పరిస్థితి. కడాన ఏం చేస్తారంటే ఏమీ జరగదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నరక యాతన మీరు అనుభవించారు 5 సంవత్సరాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను. మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఒక 2 ఇండ్లకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2,000, 1,000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్లీ 2014కు వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250. కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను, మీకు మీ అందరికీ 3,000, 4,000 చేస్తాను, వికలాంగులది 3,000, 6,000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలా మంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు. ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ల ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా. ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా. రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనుగా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే
నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే. పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తా ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 సిబిఎన్ అని. అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా, అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. ఆ రోజు నేను పరిగెత్తా, అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని. చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలా మంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు. అప్పులిచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు గాని 21 మందిని గెలిపించకపోయి ఉంటే
ఈరోజు నేనెంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్ని కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తాత్కాలికం. మళ్లీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను. కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని, అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని, వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదు రాఘవేంద్ర గాని లేకపోతే గుండ్రేవులు గాని కేసీ కెనాల్ గాని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరినీ ఇవ్వా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా. ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్లీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్లీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక పేర్చి మళ్లీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 5 ఏళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తూ కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటలు నిన్నే చూశారు. విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే పనిచేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను. గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు కూడా అడిగాను, ఈ ఊర్లో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు. కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, వర్క్ ఫ్రం హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది
నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురవాళ్లతో సహకారంతో వర్క్ ఫ్రం హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్లీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంట్లో నుంచైనా పని చేయొచ్చు, ఆఫీసు పని చేయొచ్చు. చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను, కంప్యూటరైజ్ చేయమన్నాను. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో, ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏదైతే చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో కార్యక్రమం మీరు చూశారు. ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే వచ్చే అర్జీల్లో 50% అర్జీలు భూ సమస్య వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు. 22A అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమిని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు. ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను, ఇదే కర్నూలులో నేను ఇక్కడ కాల్చాను, ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా. అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు. నా బొమ్మ వేసుకోవడం లేదు. రాజముద్రతో మళ్లీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఒక పైసా ఖర్చు ఉండదు. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే సర్వే చేస్తాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్లిపోయేట్టుగా జీపీఎస్ కూడా పెట్టి, జీఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే చెప్పా, పింఛన్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్, దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఇప్పటికే 175 పెట్టాం. 5 రూపాయలకే భోజనం, బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకే, మధ్యాహ్నం 5 రూపాయలే. 3 పూట్ల భోజనం చేసినా 15 రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికి అండగా ఉండాలి. అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను, చాలా ఎక్సర్సైజ్ చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం. డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని, ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు ఇసుక, నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఊరికి దగ్గరే ఎక్కడ నది ఉన్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి. ఎవ్వరు అడిగేదానికి వీలు లేదు. కలెక్టర్ ముందరనే చెప్తున్నా, మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి.
కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి. మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు, అన్ని ఉప్పు నీళ్లే. దాన్ని కూడా ఆలోచిస్తున్నా, సీరియస్ గా ఆలోచిస్తున్నా. ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా, కలెక్టర్ కూడా చెప్తున్నా. అవసరమైతే అంద్రి నీవా నుంచి నేరుగా నీళ్లు తీసుకుని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటా ఒక ప్రాజెక్టు తయారు చేస్తాం. తద్వారా ఈ ఊర్లో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఉచిత ఇసుక వర్షాకాలం వచ్చింది, ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు. అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను, 15 లోపల ఫైనలైజ్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఇంకొక 10 రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక ఇచ్చే పరిస్థితి వస్తుంది. పోలవరం పనులు మళ్లీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు గాని అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్లన్నీ ఉపయోగించుకోలేకపోయాం. ఇక్కడే తుంగభద్ర, మీకు కూడా కొద్దిగా నీళ్లన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి. కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి, అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేపించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేకపోతే ఆ నీళ్లన్నీ వెళ్లిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి. నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలున్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం, మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డీఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి. 10 ఏళ్ళు అయింది. నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఈ మధ్య ఎవరున్న హైదరాబాద్ పోయారా? తేలిపైకెత్తండి. బాగుంది హైదరాబాద్. మనం నిర్మాణం చేసుకోలేం ఇంకొక సిటీని. మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు? నాకు 19లో మనం గెలుచుంటే ఇప్పటికి ఈ సమస్య వచ్చేదా మనకు? నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా. విభజన జరిగింది, పర్వాలేదు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ అనుభవిస్తారు. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా 5 ఏళ్లు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్లీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను గాని నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్లీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక అమరావతి,
ఒక కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు, కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వచ్చినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మొన్నటి వరకు మద్యం పాలసీ. ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్లే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్లే, రీటైల్ వీళ్లే, షాపులో అమ్మేది వీళ్లే, కల్తీ చేసేది వీళ్లే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్లి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లెక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా. ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ ని మంచి టౌన్ గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరత్ అయితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047, ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది, మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన 2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1 గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1 గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో
దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన నా ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతా ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తా ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తా ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తా ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతా ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తా ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతా ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికి ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తా ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్ గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్ తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నా. ఈ ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలున్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్ లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లున్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇమ్మంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రాం చేశారు. నేరుగా ప్రోగ్రాం చేసి మిద్దెపైకి పంపించారు. మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో వేస్తే పైన నుంచి వేయడం వల్ల సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకేదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి.
మొన్న మీరు చూశారు విజయవాడలో 20,000 మెట్రిక్ టన్నులు చెత్త డ్రోన్ ద్వారా చూసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి అవన్నీ క్లీన్ చేసేసాం. ఇలాంటివి చాలా ప్రయోజనాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు శారీరకంగా కష్టపడడం కాదు, ఈ డ్రోన్ గాని సెల్ ఫోన్ గాని ఉపయోగించుకుంటే సింపుల్ గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని తద్వారా ఒక విజన్ తయారు చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్ గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. అదే మాదిరిగా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని, డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాల్ని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలున్నాయి, అదే మరిగా స్థానిక సంస్థలున్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలున్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్లు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా, తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్లాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం. పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఈ పనులన్నీ కొన్ని ఇచ్చారు, కొన్ని వేల. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్ గా ఉండాలని. ఏదో బోర్లో నుంచి నీళ్లు ఇవ్వడం కాదు,
ఎక్కడైనా మంచి రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి మీకు ఎప్పటికి కూడా శాశ్వతంగా నీటి కొరత లేకుండా నీళ్లు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 45 కోట్ల రూపాయలు 45% మనం పెట్టుకోవాలి, 45% కేంద్రం ఇస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి చేసే బాధ్యత ఇస్తే యూపీలో 1,00,000 కోట్లు తీసుకున్నారు, మధ్యప్రదేశ్లో 70,000 కోట్లు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సరిగా ఉపయోగించుకోకుండా బోరు ద్వారా వచ్చే నీళ్లు పెట్టి దానికి కూడా స్కీమ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నికరమైన నీళ్లు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలని నా లక్ష్యం. తప్పకుండా ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది కూడా మీరు ఒకసారి చూస్తే శాశ్వతంగా ఉండే వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకుంటాం. ఏ శ్రీశైలమో లేకపోతే ఎక్కడైతే ఈ జిల్లాలో మంచి వాటర్ ఉంటుందో మీకు దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచే నీళ్లు ఇస్తాం. ఇంకా దగ్గర పంచాయతీల్లో 30 లక్షల కుటుంబాలకి ట్యాపులు కూడా లేవు, ఇవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే దగ్గర ఈ ఊర్లో ఇప్పుడే నేను మాట్లాడాను, కొంచెం ముందు ఒక లిస్ట్ ఇచ్చారు, మీరు శాంక్షన్ చేసినట్టన్ని 3 సమస్యలు ఉన్నాయి, తీసుకుంటాను. ప్రద్యుమ్న అది చూడు, ఇవి కూడా ఉన్నాయి నాకు. దాంట్లో ఇండివిజువల్ సమస్యలు ఆ 4 క్లస్టర్స్ మారిగా పెట్టారు చూడండి, 4 క్లస్టర్స్ మారిగా పెట్టి ఇచ్చారు. 3 క్లస్టర్స్ పెట్టి ఇండివిజువల్ సమస్యలు, కమ్యూనిటీ సమస్యలు ఇచ్చావు. ఇటీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక సర్వే చేశాం. నేను ఒక విషయం ఆలోచించాను, ఈ ఊర్లో ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. ఏ కుటుంబం కూడా కరెంట్ లేకుండా ఉండడానికి వీలు లేదు, ట్యాప్ లేకుండా ఉండడానికి వీలు లేదు, టాయిలెట్ లేకుండా గ్యాస్ లేకుండా ఉండడానికి వీలు లేదు. ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలని చెప్పి ఆలోచించాం.